నమస్తే. సాధారణంగా ప్రేమ పేరుతో అబ్బాయిలు అమ్మాయిల్ని వేధిస్తూ ఉంటారు. ఏడిపించడం జరుగుతుంది. వారి మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా ఒకటి నేను మీకు చెప్తా. ఒక యువతి ఒక సార్‌ని ప్రేమ పేరుతో వేధించింది. ఆయన ఒప్పుకోనందుకు ఆయన ఫోటోలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ కేసులో సీసీఎస్ పోలీసులు విచారణ చేసి ఆ యువతిని అరెస్ట్ చేశారు. సో ఇది మ్యాటర్. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తా. ఆ అమ్మాయి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి యువతి. 26 ఏళ్ళు. డిగ్రీ పూర్తయిన తర్వాత కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్లు అంటే మనకి టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్లోని అశోక్ నగర్. అక్కడ చాలా విపరీతంగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. దానికి సంబంధించి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ కూడా చాలా ఎక్కువ అక్కడ. ఇట్లాంటి క్రమంలో వచ్చింది. ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది. హాస్టల్లో కూడా అకామిడేషన్ తీసుకుంది. ఇట్లాంటి క్రమంలో ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఒక సార్ ఫ్యాకల్టీ పరిచయం అయ్యారు. మామూలుగా ఈ యొక్క బోధనలో భాగంగా పరిచయం అవ్వటం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఈ యువతి అడ్వాంటేజ్గా తీసుకొని మీరంటే ఇష్టం సార్, మీరు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి కబుర్లు చెప్పింది. దానికి సంబంధించి ఆయన దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించారట. ఎందుకంటే నీ వయసు 26 అమ్మా, నాకు చాలా పెద్ద వయసు, ప్లస్ నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉందని. అయినా సరే పర్లేదు సార్, నేను మీతోనే ఉంటా అని చెప్పేసరికి అలా కాదని టీచర్ కాబట్టి ఒక రకంగా కొంత కౌన్సిలింగ్ ఇచ్చారు. సరే అని చెప్పి ఇంకా ఆ పరిచయం కాస్త మామూలుగా ఫ్రెండ్లీగా ఉండడంతో ఆ అమ్మాయి వీళ్ళింటికి కూడా రావటం, ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం, అలా పరిచయం పెంచుకుంది. పరిచయం పెంచుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఫోటోలను గ్యాదర్ చేసింది. గ్యాదర్ చేసి ఇంకా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది. మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, లేకపోతే మీ ఫోటోలని సోషల్ మీడియాలో పెడతాను. సరే సాధారణంగా ఏదో బెదిరిస్తుంది, భయపెడుతుందేమో అనుకున్నారు. కానీ ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు అలా కాదమ్మా, నీకు మంచి లక్ష్యం ఉంది, గోల్ ఉంది, నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ కొట్టాలి, దానికి సంబంధించి నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పారు. అయినా కూడా ఈ అమ్మాయి వినకుండా ఇంకా వేధిస్తూ వచ్చిందట. దానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఆ సార్ వార్నింగ్ ఇచ్చారండి. దీనికి కోపంగా నా లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదనే బాధతో, కోపంతో ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈయన ఫోటోలు, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, ఫ్యామిలీ, లేడీస్ ఫోటోలు అందరికీ కలిపి అసభ్యకరంగా మార్ఫింగ్ చేయించి సోషల్ మీడియాలో పెట్టిందండి. దానికి సంబంధించి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. సో దీంతో ఇంకేం చేసేదేమి లేక ఆ సార్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో కోచింగ్ సెంటర్లో, ఆయన హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించాడు. దానికి సంబంధించి విచారణ చేసినటువంటి పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత హైదరాబాద్ నుంచి సొంత గ్రామం వెళ్ళిపోయింది అనంతపురం జిల్లాకి. అక్కడికి వెళ్ళి ఒక టీం ఆ అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది మ్యాటర్. అంటే ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు. సాధారణంగా ప్రేమ పేరుతో వేధించేది మనకి ఎవరైనా టక్కున గుర్తొచ్చేది అబ్బాయిలే. కానీ సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.